ఇక నెక్స్ట్ గన్ కల్చర్ గురించి మాట్లాడుకుందాం మిత్రులారా. గన్ కల్చర్ గురించి అలాగే రేవంత్ రెడ్డి శాఖల పనితీరు ఎట్లా ఉన్నది, ఫస్ట్ సీఎం, ఇంకా సీఎం అనేది పక్కన పెడదాం, ఆయన సీఎం అనేదానికి ఇంకా ఫిట్టా అన్ఫిట్టా మనం మాట్లాడుకోవద్దు. హోంశాఖ ఉంది ఆయన దగ్గర, హోంశాఖ ఉన్నది, అలాగే ఇంకొకటి మున్సిపల్ శాఖ ఉన్నది, ఇంకొకటి విద్యాశాఖ ఉన్నది. ఈ 3 శాఖలు ఉన్నాయి. ఈ 3 శాఖల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మనం డిస్కస్ చేస్తే చాలా అధ్వాన్న పరిస్థితిలో ఉన్నది ఈ 3 శాఖల పనితీరు. ఫస్ట్ హోంశాఖ తీసుకుంటే లా అండ్ ఆర్డర్ అయితే చాలా దారుణం, మొత్తం ఫెయిల్ అయిపోయింది. తెలంగాణ 10 సంవత్సరాలలో, తెలంగాణ రాష్ట్రం 2014లో వస్తే 2024 దాకా ఈ లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా అదుపు తప్పకుండా ఏడనో చిల్లర మల్లరగా అక్కడక్కడ ఏది భయంస లాంటి ప్రాంతాల్లో కొంతమంది కావాల్సుకొని పెట్టినటువంటి లొల్లులు తప్ప ఈ రాష్ట్రంలో, తెలంగాణ స్వరాష్ట్రంలో మతపరమైనటువంటి విద్వేషాలు కానీ ఈ గన్ కల్చర్ కానీ పెద్దగా లేకుండే. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నులు పట్టుకొని విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పటికే మనం చాలా చోట్ల చూసినాం. హైదరాబాదు నడిబొడ్డున మలక్పేట దగ్గర ఒక కమ్యూనిస్టు లీడర్ని పట్టపగటీలు కారులో వచ్చి గన్నుతోని తుపాకీతోని కాల్చేసి చంపేసిపోయి రోడ్డు మీద. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యువ నాయకుడిని ఒకరిని మెదక్ రోడ్లో, హైదరాబాద్ దాటిన తర్వాత మెదక్ రోడ్లో ఆయన్ని పట్టపగటీలు అక్కడనే కాల్చి రోడ్డు మీదనే చంపేసిపోయారు. నిన్న ఖజానా జ్యువెలర్స్లో దొంగలు గన్నులు పట్టుకొని పోయి బెదిరించి అక్కడ లూట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి లాండ్ ఆర్డర్ ఏం చేస్తున్నట్టు, హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, డీజీపీ గారు ఏం చేస్తున్నట్టు కళ్ళు మూసుకున్నారు. అసలు డీజీపీ ఉన్నాడా రాష్ట్రానికి? పనిచేస్తున్నాడు ఆయన? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది? ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఎవరైతే కొట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ ఆఫీసులను లూటీ చేయాలి, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు చేయాల్సిందేంటి? పోలీసులు 2 పనులు చేస్తున్నారు. ఒకటి, ప్రశ్నిస్తోళ్ళ మీద కేసులు పెట్టాలి, నోర్లు ముయించాలి. చిల్కా ప్రవీణ్ అరెస్ట్ అయ్యి ఇప్పటికీ 3 నెలలు అవుతా ఉన్నది. ఇగో ఇట్లా ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టేసి బయటకు రాకుండా కుట్రలు చేయాలి. ఇగో ఈ ప్రయత్నము ప్రభుత్వం చాలా విజయవంతంగా చేస్తూ ఉన్నది. దాంతోపాటు ఇంకొక పని చేస్తూ ఉన్నది. ట్రాఫిక్ పోలీసులతోటి ట్రాఫిక్ నియంత్రణ ఎటన పోని గాలికి పోని, ఈ నెలకు మీరు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు వసూలు చేసుకురావంటే అన్ని కోట్లు అన్ని లక్షలు వసూలు చేసుకొని వస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇదేం దిక్కుమాలినటువంటి పోలీసు వ్యవస్థ చెప్పండి? హోంశాఖ మంత్రి లేడు రాష్ట్రానికి. ఆ హోంశాఖను తీసుకుపోయి మరి కొండలరెడ్డి చేతిలో పెట్టిండా, ఇంటోళ్ళ చేతిలో పెట్టిండా, లేకపోతే ఎవరి చేతిలో పెట్టిండా తెలియదు రేవంత్ రెడ్డి గారు. కానీ అసలు దాని మీద ఒక సమీక్ష కానీ, ఎందుకు ఈ గన్ కల్చర్ పెరిగింది, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో నమోదు కానటువంటి కేసులు ఇప్పుడు ఏ పిఎస్కి అయినా కానీ 100ల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉన్నాయి. చిన్న కేసులకు కూడా ఎఫ్ఐఆర్లు పెట్టేసి లోపలికి పెడతా ఉన్నారు. మరి అది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటారో తెలియదు. క్రైమ్ రేట్లో భయంకరంగా పెరిగిపోయింది రాష్ట్రంలో, గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇప్పుడు నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పిన. ఇక పాత బస్తీలో కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో కానీ బయటికి రానటువంటి ఘటనలు బొచ్చడు ఉన్నాయి, ఈ గన్నులు పట్టుకొని బెదిరించేటువంటి కార్యక్రమాలు. సో కాబట్టి మన కూడా చూసినాం కదా, ఆయన ఎవరు, మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆయన గన్మెన్లు ఎటకాలుస్తున్నారు మొత్తం, ఏదో పెద్దగా వచ్చేసి ఏదో వేసినట్టుగా. అంటే ఇదంతా దేనికి సంకేతాలు? సో కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కంప్లీట్గా. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి శాఖలలో ప్రధానమైనటువంటి శాఖ హోంశాఖ, పోలీసుల శాఖ. ఆ హోంశాఖ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక నెక్స్ట్ మున్సిపల్ శాఖ. ఈ మున్సిపల్ శాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. ఈ శాఖ కూడా 100కు 100% ఫెయిల్ అయిపోయింది. ఎట్లా ఫెయిల్ అయిందో కూడా చెప్తా. హైదరాబాద్ రోడ్లను చూడండి, మురికి కాలువలను చూడండి, నాలాలను చూడండి. హైడ్రా తీసుకొచ్చి ఇప్పటికి వర్షాలు వస్తున్నాయి ఏదో డ్రామా చేస్తూ ఉన్నారు ఆడాడ. కానీ హైడ్రాని తీసుకొచ్చినటువంటి ఉద్దేశం వేరు. బేసిక్గా హైడ్రా చేయాల్సిన పని వేరు, అది చేస్తున్నది వేరు. హైడ్రా ఇలాంటి పరిస్థితులలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.
కానీ దీనికి క్షేత్రం అయితే లేదు. ఇప్పుడే లొసుకులు బయట పడతా ఉన్నాయి. హైడ్రాలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడము, వాళ్ళని అరైతొరై కొడితే వాళ్ళు మానేసిపోవడము. మొన్నటి దాకానేమో ఆ అపార్ట్మెంట్ కూల్చుదాము, ఆ పేదో నిల్లు కూల్చుదాము, ఇవి కూల్చుదామని చెప్పేసి దాంట్లో కూల్చే కార్యక్రమంతో సంచులు వసూలు చేసే కార్యక్రమానికి హైడ్రా పునాదులు వేసుకుంటూ పోయింది. ఇప్పుడు వర్షాలు వచ్చి హైదరాబాద్లో ఎక్కడికక్కడ వరద నిలుస్తూ ఉంటే మున్సిపల్ శాఖ పనితీరు, దాని ఫెయిల్యూరు క్లియర్ కనపడిపోతూ ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు రోడ్ల మీకు ఆగానే ఇక వాళ్ళ అనుకూల మీడియాలు మొత్తం జాకిలు పెట్టి లేపడం మొదలుపెట్టినాయి. ఆయన రోడ్డు మీకు పోవడం కాదు కావాల్సింది, ప్రజల కాడికి పోవడం తప్పులేదు. ఆడికి పోయి షో చేసినంత మాత్రాన ఏం జరగదు. ఆయన కింద ఉన్నటువంటి కమిషనర్లు, మంత్రులు, అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ గట్టిగా పనిచేయాలి. ఆ వరద రాకుండా చూసుకోవాలి. ముఖ్యమంత్రి గారు పోయి పారబట్టి మురికి కాలువల మురికి తీయరు, చెప్పడమే ఆయన పని. ఇంటికాడ కూర్చొని దాని మీద సమీక్ష చేసి హైదరాబాద్లో ఫ్లైఓవర్ల మీద నీళ్ళట నిలుస్తున్నాయి, ఆ ఫ్లైఓవర్ల మీద మెయింటెనెన్స్ ఎందుకు లేదు, ఆ వాటర్ ఏదైతే ఉంటాయో ఆ వాటర్ అవుట్లెట్లు అవి పోకుండా మొత్తం చెత్త చెదారం దాని మీద పడితే కనీసం ఆ చెత్త చెదారం తీస్తందుకు కూడా మన మున్సిపల్ శాఖ అధికారులకు శాతం అయితే లేదు. గా పని చేయాలి. అది సమీక్షించి అధికారులను, కమిషనర్లను ఉరుకులో పెట్టిస్తే వాళ్ళు పనిచేస్తారు. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారే మంచిగా తడుగుడ్డేసుకొని పండుకుంటే వాళ్ళు ఇంకా మంచిగా పండుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎటుంటారు, ముళ్ళుగడ్డ పెట్టి ఎప్పుడు కూర్చుతూనే ఉండాలి, వాళ్ళని కూర్చుతూనే పనిచేస్తారు. కాబట్టి మున్సిపల్ శాఖ కూడా కంప్లీట్గా ఫెయిల్. ఇక విద్యాశాఖ, ఈ విద్యాశాఖ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక దీనికి అకునూరు మురళి, ఆ మురళి, తోక మురళి, ఈక మురళి అందరూ కలిసి ఏవో రకరకాల పోస్టులు ఎలగబెడతా ఉన్నారు. కానీ ఏ రకమైనటువంటి పురోగతి లేదు ఈ 2 సంవత్సరాలలో. ఏ రకమైనటువంటి పురోగతి లేదు. ఫీజులు నియంత్రించిరా లేదు, కొత్త స్కూల్లో ఏమైనా కట్టిరా లేదు, గురుకులాలలో ఏమైనా మంచి నాణ్యమైన ఫుడ్ పెడుతున్నారా లేదు. అప్పట్లో మెనూ మీద, ఆ ఫుడ్కి ఇచ్చేటువంటి డబ్బుల మీద చాలామంది మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడతలేరు, ఎక్కడ కూడా అది లేదు. పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది. సో కాబట్టి విద్యాశాఖ కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్. ఇక మరి ముఖ్యమంత్రి గారు ఇక ఏ శాఖ నిర్వహించడంలో సక్సెస్ అవుతా ఉన్నారో అర్థమవుతలేదు. ఆ నిర్వహిస్తున్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి 3 శాఖలు కంప్లీట్గా ఫెయిల్, మొత్తము ఒక చేతన వ్యవస్థలోకి వెళ్ళిపోయినాయి అవంతా కూడా. సో కాబట్టి మీరు నిర్వహించలేనప్పుడు ఈ శాఖను ఒకరికి, ఈ శాఖను ఒకరికి, ఈ శాఖను ఒకరికి, ఇంకా 3-4కి ఇచ్చే అవకాశం ఉంది కదా, ఇవ్వండి. అన్ని పనికిరాని శాఖలన్నీ ఇచ్చారు కదా బీసీలకు. ఒక శాఖని, హోంశాఖను ఒక బీసీకి ఇవ్వండి, మున్సిపల్ శాఖను ఇంకో బీసీకి ఇవ్వండి, అలాగే విద్యాశాఖను ఇంకొక బీసీకి ఇవ్వండి. ఇస్తే ఇంకా ఇవ్వాలనుకుంటే మళ్ళీ కోదండ రెడ్డికి, ఇంకొక రెడ్డికి, ఇంకొక రెడ్డికి. రెడ్లకు మాత్రం బలమైనటువంటి శాఖలు, ఏం పనికిరానివి ఈగలు దోపుకున్నటువంటి శాఖలేం బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి. ఇట్లా ఉంటుంది అన్నమాట వీళ్ళ కథ.